అనంతపురం నగరం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో దివంగత నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా అర్బన్ నియోజకవర్గం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి దేశంలో తెలుగువారి గౌరవాన్ని నిలబెట్టారని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు ఇచ్చి ప్రోత్సహించిందన్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన 9 నెలలలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చారని, ఎన్టీఆర్ పేదల కోసం ₹2 కిలో బియ్యాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారని, పేద ప్రజలకు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. దేశంలో ఏ పార్టీకి లేని విధంగా తెలుగుదేశం పార్టీకి కోటి సభ్యత్వాలు ఉండడం తెలుగువారు గొప్పగా చెప్పుకునే విషయమని అన్నారు. రిజర్వేషన్ కల్పించి బీసీలను కూడా రాజకీయాల్లోకి తెచ్చిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆయన పార్టీ స్థాపించినాక ఆయన తర్వాత మన ఇప్పుడు డైనమిక్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈరోజు కూడా మన ప్రపంచ దేశాలలోనే ఒక చరిత్ర గల నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత మేలు జరుగుతూ ఉందంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి. అదేవిధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో మనమంతా ఈ ప్రజలకు ఏమి చేయాలి, ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయనే ద్వారా అవన్నీ పరిశీలించి ఈరోజు రాష్ట్రంలో 7 నెలల్లో ఏమేమి అమలు పరచాలనో అవన్నీ పరుస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టబోతున్నాము. అదేవిధంగా ఏ పార్టీకి లేనంత తెలుగుదేశానికి సభ్యత్వము కోటి చిల్లర పైపులకు ఉందంటే అది ఒక చరిత్ర ఈ భారతదేశంలోని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అనంతపురం నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చి నేను, మా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర యాదవ్ గారు, అలాగే మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాయకులు, కార్యకర్తలు అంతా ఘనంగా ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఎన్టీఆర్ అంటేనే ఒక సంచలనం. 42 ఏళ్ల కిందట తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రులుగా చార్జ్ తీసుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కానీ ఎన్టీఆర్ని మించిన నాయకులు లేడు, అలాగే ఎన్టీఆర్ని మించిన హీరో కానీ లేరు, భవిష్యత్తులో కానీ రాలేరు. కానీ ఆ రోజు పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకి ₹2 కిలో బియ్యం అయితే ఏమి, అలాగే బడుగు బలహీన వర్గాల రాజకీయ చైతన్యం అయితేమి వీళ్ళందరినీ బయట తెచ్చింది మన ఎన్టీఆర్ రామారావు అని చెప్పి గౌరవంగా తెలియజేస్తున్నాను. అలాగే అదే పార్టీని ఎన్టీఆర్ గారు మరణించిన తర్వాత పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు పురస్కారం తీసుకొని ఆ పార్టీని ఇబ్బంది లేకోకుండా నడిపించడం జరుగుతూ ఉంది. అలాగే గత 2 నెలల నుంచి మా పార్టీ సభ్యత్వాలు చేయించడం జరుగుతుంది. దాదాపు 1 కోటికి పైగా సభ్యత్వాలు చేయించడం జరిగింది. అలాగే ఆయన మించిన హీరో కానీ ఎవరూ లేరని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే భగవంతుడు ఉండే క్యారెక్టర్లు ఇప్పుడు కొన్ని ఇళ్లలో ఎన్టీఆర్ చేసిన క్యారెక్టర్లకు ఫోటోలుగా పెట్టుకొని ఈయన దేవుడు, ఈయన రాముడు, ఈయన శ్రీకృష్ణుడని పూజించే పరిస్థితి మన ఇళ్లలో కనిపిస్తూ ఉంది. అలాగే పార్టీ పెట్టిన 9 నెలల్లోనే మన ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి వర్యులు కానీ ఈ రోజుకి 42 సంవత్సరాల కిందట పార్టీ పెట్టి ఆ పార్టీ ఈ రోజు కానీ అత్యధికంగా 1 కోటి సభ్యత్వాలు మన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగాయని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే